ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000566466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N15 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N15 రోడ్డు వచ్చేసి శాఖమూరు దగ్గర నుండి బోరుపాలెం వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు LCC కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు వచ్చేసి 3+3 గా ఉంటుంది, అంటే 6 లైన్ రోడ్ అనమాట. ఈ 6 లైన్ రోడ్ ఉండే రోడ్డులో ప్రెసెంట్ ఒక లైన్, అంటే ఒక పక్క రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక లేయర్ వరకు తారేసే పనులు కంప్లీట్ చేశారు, ఇంకో లేయర్ కి సంబంధించిన తారేసే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం మీరు చూడండి, ఈ పనులు వచ్చేసి 5.3 కిలోమీటర్ నుండి 6.3 వరకు జరుగుతున్నాయి. అంటే ఇటు పక్క ఒక కిలోమీటర్ వరకు చేస్తున్నారు. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ వైపు ఒక 250 మీటర్స్ వరకు తారేశారు ఒక లేయర్ వరకు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక 450 మీటర్స్ వరకు తారేశారు ఒక లేయర్ వరకు. ప్రెసెంట్ ఈ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఇటు పక్క. ఈ రోడ్డు రెడీ అయిన తర్వాత ఇంకో పక్క రోడ్డు కూడా రెడీ చేస్తారనమాట. నేను ఈ వీడియోలో N15 రోడ్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తాను. ఈ తారేసే పనులు ఎక్కడి వరకు జరిగినాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఈ రోడ్డు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ N15 రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్డు వేసే పనులు వచ్చేసి N15 E7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N15 E6 రోడ్ జంక్షన్ వరకు అయితే జరుగుతున్నాయి. ఈ N15 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.52 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. దీన్ని NCC అనే కంపెనీ వాళ్ళు 342 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఇది RTL రోడ్ అనమాట. 3+3 గా ఉంటుంది, అంటే మూడు లైన్లు ఒక పక్క, ఇంకో 3 లైన్లు ఇంకో పక్క అయితే ఉంటాయి. ప్రెసెంట్ ఒక 3 లైన్స్ కి సంబంధించిన తార్ రోడ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఒక లేయర్ వరకు 1 కిలోమీటర్ వేస్తారు, ఇంకో లేయర్ అయితే వేస్తున్నారు ప్రెసెంట్. ఈ తార్ రోడ్ వేసే పనులు వచ్చేసి ఈ E6 E7 ఈ రెండు రోడ్ల మధ్యలో 1 కిలోమీటర్ వరకు అయితే జరుగుతున్నాయి. అలాగే E6 N15 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఒక 300 to 400 మీటర్స్ వరకు అయితే చేస్తున్నారు. దీని చైనేజ్ నెంబర్ వచ్చేసి 5.3 నుండి 6.3 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఒక లేయర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇటు పక్క రోడ్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రోడ్ వర్క్స్ కూడా చేస్తారు. ఆల్రెడీ రైట్ సైడ్ వైపు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు, అదంతా మీరు చూడొచ్చు. ఆ డ్రైన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అదంతా క్లోజ్ చేస్తారు. ఆ రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన పనులు కానీ, పవర్ లైన్స్, ICT లైన్స్, రీయూజ్ వాటర్ లైన్స్, ఇంకా సేవేజ్ కానీ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఎలా ఈ తార్ వేసే ఈ వెహికల్స్ అయితే ఉన్నాయో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, కంటిన్యూస్ గా వేసుకుంటూ వెళ్తున్నారు. అమరావతిలో ఏంటంటే కొన్ని రోడ్స్, మేజర్ RTL రోడ్స్ ఉంటాయి, RTL రోడ్స్ ఉంటాయి, ఇంకా సబ్ RTL రోడ్స్ అని అలా రోడ్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి RTL రోడ్ అనమాట. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. కొన్ని రోడ్లకి ఏంటంటే మధ్యలో BRT రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకైతే BRT రోడ్ ఏముండదు. ఈ రోడ్డు మొత్తం మధ్యలో 6 లైన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దాని పక్కనే ఏంటంటే ఇంకా గ్రీన్ బఫర్ జోన్స్ అవన్నీ వస్తాయి. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అవన్నీ రోడ్లు పక్కనే ఉంటాయి. లాస్ట్ టైం మనకు తార్ రోడ్డు వేసే పనులు వచ్చేసి సీడాక్సిస్ రోడ్డు వైపు జరిగినాయి. అది 1.5 కిలోమీటర్ల వరకు మధ్యలో BRT రోడ్డు, తార్ రోడ్డు వేసి కరకట్ట రోడ్డుతో కనెక్టివిటీ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఈ రెండో రోడ్డు అనమాట తార్ రోడ్డు వేసే పనులు. ఇంకా చాలా వరకు రోడ్లలో ఏంటంటే మధ్యలో ఉన్న రోడ్లని రెడీ చేసేసి తార్ రోడ్డు వేసేసి మామూలుగా మధ్యలో రోడ్ల వరకు అయితే వదిలేస్తున్నారు. దాని పక్కన ఏంటంటే అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ అంతా మధ్యలో రోడ్ల వైపు వదిలేసిన తర్వాత సైడ్ వైపు డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో. అమరావతిలో చాలా రోడ్ల పనులు ఏంటంటే ఊపందుకున్నాయి. చాలా రోడ్లు మధ్యలో వరకు రెడీ చేసేసి ఇలా తార్ రోడ్ వేసి కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో. ప్రెజెంట్ ఇటుపక్క తారేస్తున్నారు కదా, ఇటుపక్క కూడా త్వరలోనే అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఒక జంక్షన్ అనమాట. E7 N15 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ కి ఇటుపక్క కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ నుండి ఇటుపక్క చూడండి, ప్రెజెంట్ ఇటుపక్క రోడ్ వైపు వేశారు. ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ వైపు వేశారు, ఇటుపక్క వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపు. ఈ మధ్యలో ఉన్న రోడ్డు వచ్చేసి 11 మీటర్స్ తో ఉంటుంది. ఇటుపక్క ఒక 11 మీటర్స్, ఇంకా రైట్ సైడ్ వైపు కూడా 11 మీటర్స్, మొత్తం 22 మీటర్స్ వెడల్పుతో ఉంటాయి. మొత్తం 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అని చెప్పా కదా, 50 మీటర్ల రైట్ ఆఫ్ వే ఏంటంటే మొత్తం బఫర్ జోన్స్ అన్నీ కలుపుకొని. ఇక్కడ N15 E5 రోడ్ జంక్షన్ దగ్గర ఏంటంటే డ్రైన్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, అంటే డక్టులకి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్.